దేవుడా, నన్ను వృద్ధిలోకి తీసుకొచ్చి ఇటువంటి బైకులతో పాటు ఇంకా మంచి బైకులు కొట్టేసి అమ్మేసి ఇన్నోవా కారు కొనుక్కోవాలి. హాయ్ డిక్కీ. డిక్కీయా? మీరెవరు? తప్పుకో. ఓకే, నీకు బంపర్ ఆఫర్. నీ బైక్ నాకు 1 గంట సేపు అద్దెకిస్తున్నావు. ఎందుకు? 10,000 కోసం. 10,000 కోసం 70,000 బైక్ ఎలాగిస్తాం? అమ్మ డిక్కీ, బ్యూటిఫుల్ లాజిక్. అందాక నా కారు ఉంచుకో. అబ్బా, బాగుందా? బాగుందా? ఇది నా కోరిక. కొట్టేయాలని ట్రై చేయకు. దాన్ని స్టార్ట్ చేస్తే బాంబు వెళ్తుంది, నీ డిక్కీ బగులుతుంది. అయ్య బాబాయ్, ఈ నవల ఎంత ఉందా? హే రామ్. హాయ్. ఏంటి ఇక్కడ? ఒరే నవీన్, మంచి టైంకి వచ్చారా? బండి చెడిపోయింది, మెకానిక్ ఫోన్ చేశాను, వస్తున్నాడు. ఓ పని చేయి, బాబీని తీసుకుని నువ్వు బైక్ లో వెళ్ళిపో, నేను కార్ రిపేర్ చేసుకొస్తా. పర్లేదురా, నువ్వు శిల్పని తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చే, నేను డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చేస్తాను. అది కాదురా. ఏం పర్లేదురా. శిల్ప, నవీన్ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు, వెళ్ళు. ప్లీజ్ సిట్ డౌన్. కారు కంటే బైక్ బ్యూటిఫుల్ కదా, మనుషుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఒకసారి బైక్ ఆపండి. ఎందుకు? బట్ వై? ఆపండి. ఓకే ఓకే. ఆటో. ఏమైంది, అలా ఉన్నావేంటి? ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైంది నిశ్శబ్దం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మాట్లాడు శిల్ప. ముట్టుకోకూడదు, మాట్లాడకూడదు. ఇది ఇలా శ్మశానం. అంత ఇష్టం లేని దానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? నీకో విషయం చెప్పాలి. నాకు చిన్నప్పటి నుంచి ఒంటరితనం, నిశ్శబ్దం రెండూ ఇష్టం. గుడ్ నైట్. బయటికి వెళ్ళేటప్పుడు చీపుతో ఎదురొస్తావేంటి? ఎక్కడికి వెళ్తున్నారు అని వెళ్ళేటప్పుడు అడగకూడదని అమ్మాయి గారు మిమ్మల్ని చూస్తున్నారండి. క్యాంప్కి. మళ్ళీ ఎప్పుడొస్తారు? తెలీదు. మీరు వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. మన అనుకుంటే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లో. అయినా నీకు చిన్నప్పటి నుంచి ఒంటరితనం, నిశ్శబ్దం ఇష్టం కదా. అమ్మాయి గారు తప్పకండి. పోతలకి మురుమురివి మంగళం మీద పడ్డామంటే ఇదే. నాకెందుకు వచ్చిన గొడవ? ఏంటప్పా, ఇంట్లో ఎవరు లేనట్టున్నారు? ఓ మై గాడ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎంత మంచి ఛాన్స్. ఓకే, నువ్వు నాకు నచ్చావు, నువ్వు కూడా నచ్చావు. ఏంటా చప్పుడు? జలకాలాటలలో. అసలు బ్యూటిఫుల్. ఈ శారీకి బ్యూటీ ఆ బ్యూటీ కట్టుకోవడం వల్లే వచ్చింది కాదా? బ్యూటిఫుల్ ఛాన్స్. ఈ జోడి ఎంత బాగుంది. బ్యూటిఫుల్ మ్యూజిక్. డాన్స్.
బ్యూటిఫుల్. దేవతలారా దీవించండి, దీవించండి, దీవించండి. అందాన్ని దాచిపెట్టుకుంటే అందం, పంచి పెడితే ఆనందం. ఐఎమ్ రైట్? Am I right? బయటికి నడు. గెట్ అవుట్. ఓకే ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. మీరిప్పుడు రిలాక్స్ అవ్వబోతున్నారు. ఎందుకని సీరియస్ అవుతారు? ఓ సారీ, ఇది నాది. అబ్బని తీయని దెబ్బ. దిస్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ యార్. బాయ్ రా. నన్నేమి అడగరా? అసలు ఏం జరిగిందో అడగరా? నమ్మడం నాకు ఇష్టం, నాకు నమ్మకం ఉంది. అనుమానిస్తే అది ప్రేమ అవ్వదు. పడుకో. అల్లరి చేసే
హైదరాబాద్. ఎరా రమ్మన్నావట? కూర్చో. ఓకే. ఎస్. నాకు చాలా ఇష్టమైంది స్నేహం, యా ఐ నో. అలాగే అస్సలు నచ్చండి ద్రోహం. నిన్నటి సంగత. అసలు ఏం జరిగిందంటే 10 years బ్యాక్ నువ్వేంటో మర్చిపోయావు. రోడ్ల మీద బికార్లా తిరుగుతుంటే ఫ్రెండ్ వని, తెలివైన వాడివని ఉద్యోగం ఇచ్చాను, చేరదీశాను, 25% పార్ట్నర్షిప్ ఇచ్చాను. బట్ నువ్వు మాట్లాడనవసరం. ఈ రోజుతో నువ్వు అవుట్. నీ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తున్నాను. నీకు రావాల్సిన షేర్ అమౌంట్ 1 week లో పంపిస్తాను. అది తీసుకోవడానికి కూడా నువ్వు ఆఫీస్కి రావాలి. నౌ యు మే లీవ్. హే అది కాదు. అర్థం కాలేదా? గెట్ అవుట్. ఓకే కూల్ రా కూల్. అరుస్తావు ఎందుకు? అరే మర్చిపోయాను రోయ్. నాకు కావాల్సింది ఒకటి నీ దగ్గర ఉంది. బ్యూటిఫుల్. అనుకున్నది సాధించడం నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను రోయ్. సాధిస్తాను. బాయ్. ఎరా నువ్వేమన్నా పుడింగిని అనుకున్నావా? రేయ్ రామ్గా, నువ్వెవడైనా సరే నన్ను నన్ను పార్ట్నర్షిప్ నుంచి తీసేస్తావా? నన్ను నువ్వు వదులుకున్నా నీ పెళ్ళం ఉందే పెళ్ళం, ఆ శిల్పం నేను వదలను రా. నవీన్ రా. నవీన్ అంటే నీ నీ అక్క నీ అంతు చూస్తాను రా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నీ కళ్ళల్లో ఈ ఆశ్చర్యం చూడాలని ఫోన్ చేయకుండా వచ్చాం. ఏంటి గుమ్మంలోనే నిలబెట్టేస్తావు? లోపలికి రమ్మన్నా? అయ్యో రండి, లోపలికి రండి. అమ్మాయిని తీసుకొని వస్తానన్నయ్య. అలాగే. ఏమ్మా ఏదో 2 kgs పెరిగినట్టు ఉన్నావు. డైట్ లో ఉన్నాను మామయ్య. బాగున్నారు వదిన గారు. మీరు ఎలా ఉన్నారు అన్నయ్య గారు? 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నానమ్మా, ఇంటి నుంచి ఫోన్ వస్తున్నామనని. ఎందుకు రావట్లేదో కనుక్కుందామని వచ్చా. ఆకాశం అంత పందిరేసి అమ్మాయి సేవంతం చేద్దాం అనుకున్నా. పెళ్లి కాని కూతురు వాంతి చేసుకుంటే భయం, పెళ్ళైన కూతురు వాంతి చేసుకోకపోతే బాధ. అబ్బాయిని అమ్మాయిని ఒక 4 రోజులు ఫారిన్ పంపించవచ్చు కదమ్మా. నాకు కూడా మీ ఆలోచన నచ్చింది అన్నయ్య గారు. నేను కూడా వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. మీ ఆయన ఎలా ఉన్నారమ్మా? ఆయన కూడా నాలుగు డైట్ లో ఉన్నారు అత్తయ్య. వాళ్ళకి చాలా ఆనందంగా ఉన్నారు. పెళ్ళయిన తర్వాత పిల్లలు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. నా కూతురు విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకేంటమ్మా విశేషాలు? విశేషాల కోసం ఎదురు చూస్తున్నామని మీ నాన్నగారు చెప్పారు కదమ్మా. నాన్న అన్న పిలుపు పాత పడిపోయిందమ్మా. తాత అన్న పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. నేను కాఫీ తెస్తాను. అమ్మా శిల్ప, ఏమ్మా ఎందుకు వచ్చేసావు? కాఫీ కలుపుదామని. నువ్వు ఇంకా గతాన్ని మర్చిపోలేదా? కొన్ని విషయాలు దాచడం కాదు, మర్చిపోవడం మంచిది. లేకపోతే చాలా కష్టం శిల్ప. చూడు శిల్ప, మంచి భర్త దొరకడం ఆడదాని అదృష్టం. ఆ అదృష్టాన్ని దూరం చేసుకుంటే నీ ఎంత దురదృష్టవంతురాలు ఉండదు. అదేం లేదమ్మా. మరి 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 అమ్మ నాన్న వాళ్ళకి మనవడు కావాలని అడుగుతున్నారు. శిల్ప ప్లీజ్, రేపు చాలా ఇంపార్టెంట్ టెండర్ ఉంది. మన కంపెనీకి 70% రెవెన్యూ ఈ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది. 7 years గా ఈ టెండర్ మనకే వస్తుంది. కానీ ఈసారి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.
క్షేమంగా వెళ్ళిరా బాబు. ఇదిగో బాబు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు టెండర్కి ఎలా వెళ్తావు చూస్తాం. రండ్రా. ఇట్ ఈస్ ఆల్రెడీ 12 o'clock. టెండర్స్ ఓపెన్ చేయండి ప్లీజ్. రామ్ ఇండస్ట్రీస్ టెండర్ కూడా వస్తుంది. హీస్ ఆన్ ద వే. అంటే ఆయన కోసం ఈ టెండర్ చెప్పిన టైం అయింది, ఓపెన్ చేయండి సార్. ద టెండర్ కొటేషన్స్ ఆర్ నెంబర్ 1 విజయలక్ష్మి ఇండస్ట్రీస్ 70 crores. లక్ష్మీ ప్రసన్న ఏజెన్సీస్ 81 crores 35 lakhs. Number 3, Marvelous Industries, 79 crores. The tender goes to DVK Constructions represented by Mr. Naveed. Yes. Thank you. Congratulations. Thank you. Thank you, Naveed. అనుకున్న సాధిస్తానన్నాను, సాధించాను. ఒక మెట్టు దిగిపోయావు, మళ్ళీ ఎక్కాలని ట్రై చేయకు, పడిపోతావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏంటి సడన్ గా మీరు ఇలా వచ్చారు? రావాల్సి వచ్చింది. సరే సరే కూర్చోండి. చిట్టమ్మా, అందరికి జ్యూస్ పట్రా. ఆ జ్యూసులతో పాటు మా డబ్బులు కూడా ఇప్పించండి. అవును మిస్టర్ రామ్, గత 8 సంవత్సరాలుగా మీ కంపెనీ గుడ్ విల్ మీద మా ఇన్వెస్ట్మెంట్ చేశాం. అఫ్ కోర్స్ మీరు ఎప్పుడూ ప్రాంప్ట్ గానే ఉన్నారనుకోండి, కానీ ముసుగులో గుద్దులాట ఎందుకండి, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేద్దాం. మీ కంపెనీలో మా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని విత్డ్రా చేసుకుంటున్నాం. అవునండి, ఇన్నాళ్ళుగా మీ కంపెనీలో వచ్చే రెవెన్యూలో 70% ఆ ప్రాజెక్ట్ నుంచే వస్తుంది. ఈసారి ఆ టెండర్ మీకు దక్కలేదు. అది కాదు, మా సేఫ్టీ మేము చూసుకోవాలి కదా. ఏంటండి ఇది? అందరూ ఒకేసారి డబ్బు అడిగితే నేను కంపెనీ మూసేసుకోవాల్సి వస్తుంది. మిస్టర్ రామ్, మీరు బిజినెస్ చేస్తారు, మేము ఫైనాన్స్ చేస్తాం. మా మనీ సేఫ్ గా ఉండాలంటే అది ప్రాఫిటబుల్ కంపెనీలోనే ఉండాలి. దయచేసి మా అకౌంట్స్ తెచ్చండి. మీరు కూడా మా డబ్బు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తానన్నారు. సార్ కొంచెం టైం ఇస్తే. మీ ప్రామిస్ మేము నిలబెట్టుకుంటే మా ప్రామిస్ మేము నిలబెట్టుకుంటాం. ఇట్స్ ఓకే. ఎలాగైనా మీ డబ్బు మీకు ఇస్తాను. 10 రోజుల్లో ఇచ్చేయాలి. కోర్టు వారి ఆదేశాల మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్ గారి ఇంటిని ఆస్తులను వేలం వేయడం జరుగుతుంది. జెంటిల్మెన్, సాక్ష్యం బిగిస్తున్నావు. బ్యాంకు వారి పాట 20 కోట్లు. 22 కోట్లు. సాగర్ గారి పాట 22 కోట్లు. 24 కోట్లు. 25 కోట్లు. 30 కోట్లు. శ్రీరామ్ గారి పాట 30 కోట్లు. 35 కోట్లు. మంగరాజు గారి పాట 35 కోట్లు. 38 కోట్లు. చంద్రమౌళి గారి పాట 38 కోట్లు. చంద్రమౌళి గారి పాట 38 కోట్లు ఒకటోసారి. 38 కోట్లు రెండోసారి. 40 crores.
తర్వాత 40 కోట్లు, 40 కోట్లు ఒకటోసారి, 40 కోట్లు రెండోసారి, 40 కోట్లు మూడోసారి. ఆప్షన్ ఈజ్ ఓవర్. మార్నింగ్ బాస్. రండమ్మా రండి. आइए साहब आइए. రండి. अंदर आइए मैडम साहब. రండి మేడం. సలీం, మీకేం ఇబ్బంది లేదు కదా? సాబ్ ఇట్లాంటి చిన్న ఇంట్లో ఉండడం మీకు ఇబ్బంది సాబ్, మాకేం ఇబ్బంది? అయినా ఇల్లు ఇచ్చింది మీరే సార్. సాబ్ అడవిలోకి వెళ్ళిన రాముడు రాముడే సాబ్, అజ్ఞాతంలో ఉన్న పాండవులు రాజులే సాబ్. సాబ్ బురాదిన్ సబ్కు ఆతా సాబ్, లేకిన్ బురాదిన్ చాలా రోజులు ఉండదు సాబ్. ఇట్లాంటి చిన్న ఇంటికి రావడం మీ దురదృష్టమే సాబ్, కానీ ఈ సేవకుడి ఇంటికి రావడం మా అదృష్టం సాబ్. సలీం, సలీం, నువ్వు రామాయణం మహాభారతం గురించి మాట్లాడుతున్నావా? నేను అసలైన ముసల్మాని మేం సాబ్. ఎదుటి వారి మతాన్ని మనుషుల్ని గౌరవించడం మా లక్షణం మేం సాబ్. ఇది ఎక్కడ పెట్టాలి? ఇద్దరు లగాయ్యే మేం సాబ్. ఇక్కడ. అవునమ్మా, రాముడైనా రహీమైనా దేవుడు ఒక్కడే. ప్రతి మతం చెప్పేది సాటి మనిషిని ప్రేమించమని. అక్కడ పెట్టండి అమ్మా.
నమస్కారం అమ్మా. నమస్కారం అండి. రామ్ గారు రాలేదా? ఆయన రాలేదు. వచ్చి ఉంటే బాగుండేది. సర్లే అమ్మా. స్వామి, ఈసారి మీ కళ్యాణానికి బంగారు కిరీటం చేయిద్దామనుకున్నాను, కానీ ఏ జన్మలో ఏ పాపం చేశానో మా పరిస్థితి ఇలా తారుమారు చేశావు. దయచేసి మమ్మల్ని క్షమించి కాపాడు తండ్రి. అమ్మా, మీరు పంపిన నాగాభరణం వచ్చింది. మీరు రామ్ గారు వచ్చి స్వయంగా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. నాగాభరణమా? ఈ అలంకారం స్వామివారికి ఎంతో బాగుంది. మీకంతా శుభమే జరుగుతుందమ్మా. ఆ స్వామివారు మీకు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు. ఎవరు పంపించుంటారు? అది నా పేరుతో. నేనే పంపించాను. దేవ్, నువ్వా? అవును, నేనే. నువ్విచ్చిన మాటను తప్పితే నువ్వు ఓర్చుకోగలవేమో, బట్ నేను సహించలేను. అందుకే కావాలంటే వచ్చే ఏడాదికి ఈ గుడి మొత్తం బంగారం పోత పోయిస్తానని మొక్కుకో. నేను వేయిస్తా. నీ కోసం నేను వేయిస్తా. కమాన్ శిల్ప, మొక్కుకో. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, నా జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఎనీవేస్, ఎలా ఉన్నావు? ఇదేం ప్రశ్న? ఎలా ఉంటావు? కాంప్రమైజ్ అవ్వలేక, అవ్వకుండా ఉండలేక. అయినో, నాకు తెలుసు. నువ్వెలా ఉన్నావు? ఇది చిన్న ప్రశ్న. నేను ఎలా ఉంటానో నీకు తెలీదా? మీ అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మ బాగానే ఉండుంటుంది. అక్కడ అంటే నువ్వు వెళ్ళిపోయావని తెలియగానే అమ్మ కూడా వెళ్ళిపోయింది. నేను మాత్రం ఇలా చస్తూ బతుకుతున్నాను. యూనో, ఆ రోజు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. కానీ ఇప్పుడు 500 కోట్లున్నాయి. ఎలా సంపాదించానో తెలుసా? ఎలాగైనా సంపాదించాలి అని రోడ్డు మీద పిచ్చి వాళ్ళ తిరిగాను. ఆ ప్రయాణంలో అలసిపోయేవాణ్ణి. ఆ సమయంలో నువ్వు నా కళ్ళ ముందు కనిపించి, దేవ్ కమాన్ ట్రై, నువ్వు గెలుస్తావు అని నన్ను ఎంకరేజ్ చేసేదాన్ని. అంతే, ఆ అలసటంతా మర్చిపోయి అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చాను. అలా అడుగులు అడుగులేస్తూ 500 కోట్లు సంపాదించాను. కానీ నువ్వు లేని ఈ డబ్బు నాకు చెత్త కాగితాలతో సమానం. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఎస్, నేనిప్పుడు ఇంకో వ్యక్తికి భార్యని. అది బలవంత పెళ్లి. తాళి కట్టినంత మాత్రాన అది పెళ్ళవదు. కలిసి ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన భార్యాభర్తలు అవరు. మనసులు కలవాలి. నీ పెళ్లి ఒక మనిషితో కాదు, అతని ఆస్తితో జరిగింది. అలా అనుకుంటే ఇప్పుడు నా దగ్గర అతని కంటే ఎక్కువ వస్తుంది. సో నువ్వు నా దానివి. ఓకే? నో, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్కసారి పెళ్ళయ్యాక తాళి కట్టిన వాడే ఆడదానికి భర్త. రామ్ నా భర్త. నా శ్వాసలోను, నా గుండె చప్పుడులోను అతనే నిండున్నాడు, నువ్వు కాదు. దయచేసి నన్ను మర్చిపో. మర్చిపోవడమా? ఇంపాసిబుల్. నేను నిన్ను మర్చిపోవడం అనేది అస్సలు జరగదు. ఒకవేళ నువ్వు నన్ను మర్చిపోవాలనుకుంటే జరగనివ్వను. అర్థమైందా? డోంట్ బి క్రేజీ. నువ్వు నన్ను చేరటం కూడా జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. శిల్ప, 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 నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవా? రామ సత్తాని అందాల సందేశమ్మ, నాతో దయ్యాటలాడేసి
జల్దీ జల్దీ పిలిచాను మెహబూబా. రామ చక్కని అందాల కన్నే బొమ్మ నాతో సయ్యాటలాడేసి కంది బొమ్మ. ఒకటికి రెండేసి నీ సొగతులు పోగేసి ఎగబడుతున్నావే మగ మాటం తగలేసి. పరదాలు తీసేసి పరువాలు ఆడేసి పని మానవూరించగే. జల్దీ 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 పిలిచాను మెహబూబా. రామ సక్కాని అందాల కన్నే బొమ్మ నాతో సయ్యాటలాడేసి కంది బొమ్మ. చలి చలి కాలుల్లో ఆకిలెక్కువవుతున్నా కౌగిలి దుప్పట్లో నేను ఇరుక్కుపోమన్నా. మతిపోతూ ఉందమ్మో మనసాగకుందమ్మో మర్యాదలే చేయలే. మన 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 బిడ్డ 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 మొత్తానికి పడగొట్టా గది పెట్ట 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 మెల్లంగా ముడి పెట్ట. రామ సక్కాని అందాల కన్నే బొమ్మ నాతో సయ్యాటలాడేసి కంది బొమ్మ. మాటి మాటికి మాతో కూటి గంట గంటకి చైనా రోటి ముట్ట చెప్పన ముద్దులు అరకోటి. జల్దీ 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 పిలిచాను మెహబూబా. చిన్న పనికి నేను బ్యాంక్ దాకా రావాలా? ఇవన్నీ నా ఆఫీస్కి పంపించవచ్చు కదా సార్. సారీ సార్, కొన్ని ఫార్మాలిటీస్ తప్పవు. లైఫ్లో అన్నిటికీ కొన్ని రూల్స్ ఉంటాయి, కానీ అన్ఫార్చునేట్లీ లైఫ్కి ఏ రూల్స్ లేవు. ఎవరికి తోచినట్టు వాళ్ళు బతికేస్తుంటారు. అంటే అంతే కదా. రామ్ ఆ కంపెనీ పెట్టినప్పటి నుండి మీ ఇద్దరు నాకు తెలుసు. అప్పట్లో నువ్వేంటో, అతని దగ్గరికి వచ్చాక నీ లైఫ్ ఎలా మారిందో నాకు బాగా తెలుసు. వాట్ యు మీన్? వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాడిని, మీకు ఎప్పటి నుంచో నేను తెలిసిన వాడిని. ఆ చనువుతో నేను అడుగుతున్నాను, రాముకు నువ్వు ఎందుకు ఇలా చేశావు? ఇది కరెక్టేనా? షరా, మీ లిమిట్స్ లో మీరుంటే మర్యాదగా ఉంటుంది. ఏజ్ అడ్వాంటేజ్ గా తీసుకుని మీ రేంజ్ ఎక్సీడ్ అవ్వద్దు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఎందుకో మీకు చెప్పాలనిపించి చెప్తున్నాను. నాకు కావాల్సిన ఒక ముఖ్యమైనది ఆ రామ్ గఢ్ దగ్గర ఉంది. అది తీసుకునేంత వరకు నేను వదలను. అప్పుడే ఏమైంది? అసలు కదా ముందుంది. ఇన్ ఫ్రెండ్స్ దెర్ ఇస్ అ క్రొకడైల్ ఫెస్టివల్. వస్తా. హలో సార్. రామ్ కూర్చో. థ్యాంక్ యూ సార్. నా లోన్ సంగతి. రామ్, మీ కంపెనీ డిపాజిట్స్ అకౌంట్స్ మా బ్యాంకులో పెట్టమని మీ ఆఫీస్లో అపాయింట్మెంట్ కోసం
గంటల కొద్దీ వెయిట్ చేసిన రోజులు నాకు గుర్తున్నాయి. అదంతా ఫ్లాష్ బ్యాక్ సార్. అలాంటి మీరు ఇప్పుడు లోన్ అప్లై చేయడానికి వస్తే నేనేమి హెల్ప్ చేయలేకపోతున్నాను. సారీ, ఈ బ్యాంక్ నాది కాదు, నేను ఎంప్లాయీని మాత్రమే. సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వడానికి ఈ బ్యాంక్ పాలసీలు ఒప్పుకోవు. నా మీద నమ్మకం లేదు సార్. నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఇచ్చే అధికారం నాకు లేదే. రామ్, ఈ హెల్ప్ నేను చేయలేకపోయినా నీ వెల్ విషర్గా ఇంకో హెల్ప్ చేయగలను. ఇప్పుడే నవీన్ వచ్చి అతనితో నేను మాట్లాడాను. ఎందుకు అతను నీ మీద పగబట్టాడు. నీకు ఏదో ఆపద తలపెడతాడని అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండు. ఇట్స్ ఆల్ రైట్ సార్. ఓకే సార్. ఆటో. ఏయ్, ఎవరు? Hey!